ఏం పండు, అమ్మాయికి సంబంధించిన విషయం రాత్రి వెళితే పని అవుతుందా? పని అవుతుంది అన్నట్టు పండు, ఆ అమ్మాయి పేరేంటి? నీల. అందుకని రాత్రి తీసుకెళ్తున్నావా? ఏం పండు, నీల నీకు బాగా పరిచయమా? సరే సరే కోప్పడకు. తర్వాత పాండు, ఏమిట్రా? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? నాకు పెళ్ళనివ్వడానికి ఒప్పుకుంటారా? కులమతాలు చూస్తారా? నిన్నే పాండు, నువ్వే కదా తీసుకెళ్లి చూపిస్తానన్నావు, ఇప్పుడేంటి టెన్షన్ అవుతున్నావు? సరే టెన్షన్ అవ్వకుండా చెప్తున్నాను. ట్రైన్లో వెళ్ళడానికి బస్ స్టాండ్లో టికెట్ తీసుకోవడం చూసావా? అర్థం కాలేదు పాండు. పోను తెలుస్తుందిలే. అక్కడేంటి టార్చ్ లైట్ కొడుతున్నారు? మన హెడ్ లైట్ వీక్లే హెల్ప్ చేస్తున్నారు. పాండు, ఆ పిల్లలాగే ఉంది. ఆ పిల్లలాగే అంటావేంటి? ఆ పిల్లే. ఏంటి పాండు, మొహానికి లైట్ కొడుతుంది? అది వాళ్ళ వృత్తి. వృత్తా? 3000 చూపిస్తోందేంటి? అది రేటు. రే దిగరా, నీ పవిత్ర ప్రేమ తెలుస్తుంది. చూసావా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ నిలబడిందో? రేట్ ఎక్కువ కాదు, 300. కులం అడిగావుగా, కులం గిలం పట్టించుకోరు. ఏ కులమైనా ఓకే. ఏమిట్రా షాక్ అయ్యావు? హైవే ఐటమ్ రా. రా రే, ఈరోజు నీ ప్రేమ ఏంటో తేల్చేద్దాం. నీలా తీసుకెళ్ళు. అన్న మీరు తేల్చుకునేలోగా నేను చిలకొడ వేసుకున్నా. రే వీడొకడు. నీలా, అబ్బాయి కొత్త, నిన్ను లవ్ చేస్తున్నాడంట. తీసుకెళ్ళి లైన్లో పెట్టి పంపించు. వెళ్ళు, తీసుకెళ్ళు. వెళ్దాం. వాను ముందు డబ్బులు ఇవ్వరా, ఇదే లైన్లో పెడుతుందిలే. నేనెవరిని లైన్లో పెట్టను? ఎక్కడ కాకినాడ అమ్మాయి మంజులా? అలాగా, థ్యాంక్స్ అన్నా. కూర్చో. జాకెట్ విప్పనా లేక నువ్వే విప్పుతావా? కొంతమంది కస్టమర్లకు జాకెట్ వాళ్ళే విప్పడం ఇష్టం, మరి నువ్వెలా? వద్దు. ఏంటి వద్దా? వద్దు. నేను నచ్చలేదా? ఆశపడే కదా వచ్చావు. ఇదేం వద్దు. ఇదిగా తీసుకో. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. నీతో పడుకోవడానికే డబ్బులు తీసుకున్నాను, ఊరికే కాదు. నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నే ఇది. నువ్వేం కొత్తగా అడగలేదు. ఎందుకు వచ్చాడో తెలియకుండా ప్రశ్నలు అడుగుతున్నాడు. పాండు, నువ్వు వద్దని చెప్పడం న్యాయమేరా. కొంచెం పొయ్యిరానా? రే, నువ్వు మత్తులో మాట్లాడలేదు, కావాలనే మాట్లాడావు కదా, అందుకేరా నేను దూరంగా ఉంచేది. రే బాను, ఆ నీలా దగ్గరికి వెళ్ళావుగా, ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. ఏంటలా చూస్తున్నాడు? ఏం జరగలేదనుకుంటా. అల్లుడు, ఆ అమ్మాయి నీకు తగిన అమ్మాయి కాదురా. నువ్వు ఆ పిల్లని మర్చిపో. బాను, ఒక్కోసారి లెక్క తప్పైపోతుందిరా. ఆమెను మర్చిపోవడానికి ఒక మందు చెప్పనా? మాట్లాడకుండా తన దగ్గరికి వెళ్ళి పడుకొని మ్యాటర్ ముగించాయి. అప్పుడు లవ్ని మర్చిపోతావు, నువ్వు బాగుపడతావు. రే, నీలా శరీరానికి ఆశపడేవాడిని కాదు నేను.
నాకు మనసు ముఖ్యం. అది నీకెక్కడ అర్థమవుతుంది? ఛీ! రేయ్, అల్లుడు అల్లుడు రే ఆ సిగరెట్ ఇవ్వు. ఏయ్, వాడు కొట్టెళ్తుంటే చూస్తూ కూర్చున్నావు. చెప్పుతో కొట్టేది సంతోషించు బేబస్. వాడు నేను కొట్టుండాల్సిందే.